దీంట్లో రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ వారు రకరకాల పథకాలు మీకు గవర్నమెంట్ వారు ఇస్తున్న వాటి గురించి కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరందరూ ఈ సంక్షేమ పథకాలకి ఎవరైనా కానీ వాళ్ళు తగిన సహాయం అందుబాటులో లేకపోతే మీరు ఈ సంబంధిత అధికారం ద్వారా కానీ లేకపోతే చేసుకోవచ్చు. అందువల్ల మీకు సంబంధించిన ఈ విషయము ఆ సంబంధిత అధికారికి పంపించే అవకాశం మీకు ఉంటుంది. అందుకని ఏదో పేపర్ ఇచ్చాను ఈరోజు చదివేస్తాము అలా పక్కన పడేస్తాం అనుకుంటా. దీనిలో చాలా వాల్యుబుల్ ఇంపార్టెంట్ మెటీరియల్ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ వాళ్ళు ప్రజలందరి కోసం పబ్లిష్ చేసి ఉన్నారు. ఇది అందరూ దయచేసి తెలుసుకోమని చెప్పి కోరుతున్నాను. తర్వాత ముఖ్యంగా మహిళలు కానీ తర్వాత ఎవరైనా కానీ మీ పిల్లలు 14 సంవత్సరాల వరకు ఉన్న పిల్లల్ని పనిలోకి పంపించద్దండి. కోసం కాదు, ఎవరైతే 60 సంవత్సరాలు నిండిపోయారో, ఎవరైతే 60 సంవత్సరాలు దగ్గర పడుతున్నారో, అంటే మన 55 సంవత్సరాల నుండి మన కౌంటర్ స్టార్ట్ అయింది. అంటే మన పథకాలు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ కుటుంబంలో పిల్లలు పెళ్లి చేసినా సరే పిల్లలకి పథకాలు ఉండవు. 60 సంవత్సరాల లోపు అయితే 50 వస్తే మనకి ఎందుకు పథకాలను గవర్నమెంట్ చూస్తుంది. అందువల్ల ఈ జీవనం మార్చాలని చెప్పి కార్మికులను సమిష్టిగా కృషి చేసి ప్రయోజనాలు తెలియజేయాలని పులిపల్లి వెంకయ్య గారు చెప్పారు. అదేవిధంగా మా గౌరవాధ్యక్షులు అంటే డివిజన్ స్థాయి భవన నిర్మాణ కార్మిక సంఘాలు ప్రతి గ్రామం కూడా సాయంత్రం 6 గంటలు పండేసుకొని గ్రామాలు కూడా తిరిగి సంఘం పెట్టుకోవాలి. మీరందరూ కూడా 10 మంది కూడి 15 రూపాయలు నెలకు దాచుకోండి అని చెప్పి 2006 నుండి తిరిగి 2015 సంవత్సరం అలా ఏర్పాటు చేసిన సంఘాలు ఒక్కో సంఘంలో 2,5 లక్షల రూపాయలు ఈరోజు ఉన్నాయి. సంక్షేమ పథకాలు కూడా మనకు తోడుగా వచ్చాయి. ఇవన్నీ అందుకుంటూ చక్కగా సాగిపోతున్నాం. ఇంకా ముందుకు ఏం చేయాలి, ఏ పథకాలు పొందాలి, గవర్నమెంట్ నుండి ఏం తీసుకోవాలనే విషయాల మీద మనకి ఆయన ఆచార్య గారు మనకు కొన్ని విషయాలు చెప్పాలని కోరుచున్నాం. ముందుగా మరొకసారి మేడే శుభాకాంక్షలు. అదేవిధంగా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారం. ఎందుకంటే మనకన్నా గుర్తుపెట్టుకోండి, అమ్మ మిత్రులు మాట్లాడొద్దని చెప్పండి. మనకన్నా మనతో పనిచేస్తున్న వాళ్ళంతా బాగుండాలి అనే తపనతోటి పనిచేసిన వాళ్ళు కొంతమంది అయితే 60 దాటిపోయింది. ఇప్పుడు చెప్పారు వాళ్ళు. ఇప్పుడు మనకున్న కార్డు వాళ్ళకి అప్లై కాదు. అయినా వాళ్ళు 25 సంవత్సరాల నుంచి మన కోసం పనిచేశారు. వాళ్ళు పనిచేసిన ఫలితంగానే ఈ రోజు మనం కార్డ్స్ ఎంజాయ్ చేస్తున్నాం. దాని తన ఫలితాన్ని మనం పొందుతున్నాం. పనిచేసిన వాళ్ళు కొంతమంది పెద్దలైతే నేను నా తాపీ పట్టుకుని లేదంటే నా వృత్తి పని చేసుకుంటూ నేను డబ్బులు సంపాదించుకుని నా పెళ్ళం పిల్లలు పోషించుకుంటాను అనుకోకుండా కొంత సమయాన్ని వెచ్చించి నాతో ఉన్న కార్మికులంతా కూడా బాగుండాలి, వాళ్ళ కోసం నేను శ్రమపడాలి అనుకున్నవాళ్ళు కొంతమంది అవతల పక్క ఉన్నవారు. వాళ్ళు కొంత సమయాన్ని ఇచ్చి గ్రామాలకు తిరుగుతూ గ్రామంలో ఉన్న పెద్దల్ని కలుస్తూ భవన నిర్మాణ కార్మిక సంఘాలు ఆరంభిస్తూ వాళ్ళని ఉత్సాహపరుస్తూ రోడ్డు మీద ఎవరు మిమ్మల్ని అడ్డేవాళ్ళు? రేపు పొద్దున ఎవరి చేతిలో ఉంటుంది అధికారం? ఎవరి చేతిలో ఉంటుంది? నీకు కావాల్సిన వాడిని తీసుకెళ్ళి నెత్తి మీద ఎక్కించుకొని వాడి చేతిని ఇష్టం వచ్చిన పనులు చేయించుకోవాలి. కలెక్టర్ ఆఫీస్ లో ధర్నా చేయాల్సిన అవసరం లేదు. క్షమించాలి విగ్రహాన్ని గారు. ఆ స్థితికి మనం ఎదగాలి. ఎదిగితే నీ లక్ష్యం సాధించు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. నా కోరిక, వడ్డించేవాడు మనవాడైతే విస్తర ఎక్కడేసుకుంటే ఏంటి నువ్వు పంటి చివరన నీ భోజనం నీకు అందుతుంది. కాబట్టి నీ పథకాలు నీ లక్ష్యాలు నీకు అందాలంటే నీకు వడ్డించేవాడు ఆ స్థాయిలో ఉండాలి. నా కోరిక ఏంటంటే భవన నిర్మాణ ఇతర నిర్మాణ కార్మిక రంగంలో ఉన్న ప్రతి ఒక్కరిని మనం కలుపుకోవాలి. నీ కోరిక తీరాలి, లేదా నా లక్ష్యం నెరవేరాలి, నా పథకం నాకు రావాలి
అంటే ఖచ్చితంగా వడ్డించేవాడు ఎవడే ఉండాలి? నా వాడే ఉండాలి. ఆ స్థాయికి మనం పని చేయాలి. ఎవరు పని చేయాలి? ఎవరు పని చేస్తారు? శివగారు పని చేస్తారా? తాతారావు గారు పని చేస్తారా? ఇంకా సోమేశ్వర గారు పని చేస్తూ ఉంటారా? కాబట్టి ఒరే, నీ కర్మకి నువ్వే బాధ్యుడివి. నువ్వు మారాలి. నువ్వు మారి సంఘంలో చేరాలి. చేరి రా, ఇప్పటికైనా కలిసి నడుద్దాం. నీ విధి రాతను మార్చుకో, నీ తలరాతను మార్చుకొని చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? మనం ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వే మార్చుకోవాలి. ప్రతి ఒక్కరూ సైనికుడిగా తయారవ్వాలి. తయారైతే వడ్డించేవాడిని వాడు అవుతాడు. నీకు ఎక్కడికి విస్తరేసుకున్నా నీ భోజనం నీ దగ్గరికి వస్తుంది. కాబట్టి నా కోరిక ఏంటంటే శక్తిని పెంచండి. ధర్నాలొద్దు, నిరాహార దీక్షలొద్దు, నిరసనలొద్దు. ప్రతి ఒక్కరిని హక్కుని చేర్చుకోండి. నేను రాను సంఘంలో చేయాలి. ఇవాళ చాలా ఆశ్చర్యం. ఒక ఆయన వచ్చాడు, సంఘంలో చేరుతాను సార్, నాకు అవకాశం ఉందా అని అడిగాడు. శక్తి పెరుగుతుంటే చప్పటి పట్టాలి ఆయనకి. మీరంతా ఆయన పేరు నాకు తెలియదు, ఆయన పేరు ఎవరో గుర్తులేదు నాకు. శక్తి పెరుగుతుంటే నీ వెనకాల సమాజం పరిగెడుతుంటుంది. ఆ స్థితి రావాలి. ఒంటరిగా ఉన్నంత కాలం ఎవరో నేను పట్టించుకోరు. 100 మంది నడిస్తే అదే 1000 మంది నడిస్తే 10,000 మంది నడిస్తే చూస్తారు ఖచ్చితంగా. మేడ అయ్యేసరికి చూడవరం అంతా ఒకసారి ఆలోచిస్తుంది, ఇవాళ 1500 మంది 2000 మంది వస్తారు అని. కాబట్టి ఎవరు కొన్ని విషయం ఏంటంటే మనం అంతా సంకల్పం చేయాలి. ఇవాళ ఎన్ని మేడలు ఇలా 1500 మంది 2000 మందితో చేస్తాం? ఒక 30,000 మందితో మేడే చేయాలి అని ఈరోజు సంకల్పం చేయాలి. మనం ఎంతమంది? 30,000 మందితో వచ్చే మేడే కార్యక్రమం 30,000 మందితో చేయాలి. ఏం చేస్తారో మీరు తెలియదు. పడుకుంటారో, భోజనం చేస్తారో, మానేస్తారో, తింటారో, చొంబట్టుకుని వెళ్తారో, వెళ్ళడం మానేస్తారో, ఏం చేస్తారో తెలియదు. పని చేస్తారో అని అనవసరం. ప్రతి భవన నిర్మాణ కార్మికుడిని, ఇతర నిర్మాణ కార్మికుడిని సంఘంలో చేర్చాలి. కాళ్ళు పట్టుకునే చేర్చండి. శక్తిని చెప్పండి వాళ్ళకి. అప్పుడు మీరు ఏం చెప్తే అది వింటుంది సమాజం. మీరు ఏం కోరిక వస్తుంది, ఏం కోరిక వస్తుంది. మీరు పట్టిందలా బంగారం అవుతుంది ఖచ్చితంగా. ఆ రోజు మీ చుట్టూ సమాజం తిరుగుతుంది. ఆ రోజు మీ చుట్టూ నాయకులు తిరుగుతారు. బాబు చెప్పండి ఏం చేయమంటారని. ఈ రోజు మనం వెళ్తాం కాగితాలు పట్టుకొని, బాబు మాకా పని చేయండి, ఈ పని చేయండి అని. ఆ రోజు మీరు అడగాల్సిన అవసరం లేదు. మా కోరిక ఒకటే. ఇందులో చాలా మంది అందరూ భవన నిర్మాణ కార్మికులే. అందరూ భవన నిర్మాణ కార్మికులే. చాలా మందికి సొంత ఇల్లు లేవు. చాలా ఆశ్చర్యం. అందరూ ప్రతి ఒక్కరి కోసం పని చేస్తున్నాం. కానీ మనం కూడా కాగితాలు పట్టుకు తిరుగుతున్నాం. ఎంతకాలం తిరగాలి? ఎవరు తిరుగుతారు మన కోసం? అరే పొద్దు నుంచి సాయంకాలం దాకా 3 గంటలు పని చేసిన వాళ్ళకే చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఇంటికి వెళ్ళేసరికి నీరసం వచ్చి హాయిగా సోఫాలు పడుకున్నారు ఏసీలో. 8 గంటలు, పొద్దున్న 9 నుంచి సాయంకాలం 6 గంటలు, 8 గంటలు ఎండలో పని చేయాలి. పని చేయగలరా అని అడుగుతాం. మళ్ళా ఎవరైనా మళ్ళా పని చేయగలరా? కష్టం. రైతు, భవన నిర్మాణ కార్మికుడు మాత్రమే పని చేయగలరు. అది వెంటనే గొప్పతనం. అలా చేస్తూ కూడా ఇంకా మనం దేశీయాన్ని యాచిస్తున్నాం. అయ్యా మాకు అది చేయండి సార్, ఇది చేయండి సార్, అలా చేయండి సార్, ఇలా చేయండి సార్ మనం బతిమాలుతున్నాం. ఆ రోజులు పోవాలి అంటే మనం పెరగాలి. మనం పెరగాలి అంటే నేను కొంత సమయాన్ని, సోమబాబు గారు, వెంకనాయుడు గారు, మిగిలిన మిత్రులు ఏ విధంగా అయితే 20 సంవత్సరాలు పుస్తకాలు పట్టుకుని కష్టాలు పడి చెప్పులు అరిగిపోయేలా తిరిగితే మనం ఇక్కడ కూర్చున్నామో, ఈ రోజు కొంతమంది మిత్రులు తిరుగుతారు. అలాగా మనం కూడా అంత సమయం అవసరం లేదు. కనీసం వారంలో 1 గంట, వారంలో 2 గంటలు, రోజుకు 1 గంట, 15 రోజుల్లో 1 గంట ఇవ్వగలిగినా మన సమాజం పెరుగుతుంది. మన సమాజం పెరిగితే నేను ఇందాక చెప్పాను, వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ విస్తరేసుకున్నా నీ భోజనం నీకు అందుతుంది. ఆ స్థితికి మనం ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ఆ స్థాయికి మనం పెరగాలి. ఆ స్థాయిలో మీరంతా పనిచేయాలి. సమస్యలు ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి. సమస్యలు ఎప్పుడు ఉండనే ఉంటాయి. సమస్య పోవడానికి పరిష్కారం ఎవరు వెతకాలి? ఎవరు వెతుకుతారు? ఎవరికి వారుగా వ్యక్తిగతంగా వెతుక్కోవాలి. ఎవరికి వారుగా వ్యక్తిగతంగా వెతుకోవాలి. అంతా కలిసి పనిచేద్దాం. రాబోయే మేడేకి ఎంతమంది చేరాలి? మనం ఇక్కడ ఎంతమంది? ఒక నియోజకవర్గ స్థాయిలో మొత్తం మండలంలో 30,000 మంది మనం నమోదు చేసాం. 35,000 మంది నమోదైన వాళ్ళంతా వస్తే కనీసం 30,000 మంది వస్తారు. చూస్తాం ఎలా పనిచేద్దాం. దానికి కావాల్సిన స్ఫూర్తి ప్రతిదీ మనం పెట్టాలి. వయసు ఎంత మా అంటే 30-30 సంవత్సరాలు ఉంటుంది. వాడు కష్టపడతారు మన కోసం. మనం కూడా కష్టపడాలి. అప్పుడే మన ఫలితాలు అంతే. మన పిల్లలు సుఖంగా ఉంటారు. మనం వాళ్ళు చేసిన త్యాగాలకు ఫలితాలు అంతే. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత Thank you.